వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే నేను డిన్నర్కి ఒక స్పెషల్ చేస్తున్నానండి రెసిపీ. ఆ రెసిపీ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. నేను చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది అపోలో ఫిష్ అంటండి. మా హస్బెండ్ మార్నింగే తీసుకొచ్చారు, నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను దీన్ని. ఫస్ట్ టైం అండి నేను ఈ ఫిష్ని ఇలా చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇందులో మనకి అస్సలు ఒక్క ముళ్ళు కూడా ఉండదు, మనం బ్రెడ్ తిన్నట్టుగా తినేయచ్చు. ఇప్పుడు నేను ఇది ఫ్రై చేస్తాను. దీనికి సైడ్ డిష్గా ఏం చేస్తున్నాను అన్నది కూడా ఎండింగ్లో చెప్తాను మీకు. అంటే రైస్ చేస్తున్నానా, లేకపోతే ఎగ్ రైస్ చేస్తున్నానా, వెజ్ బిర్యానీ చేస్తున్నానా అన్నది ఆప్షనల్. నేను లాస్ట్లో చెప్తాను మూడిట్లో ఏంటి అన్నది. ఇప్పుడైతే ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీగా పెట్టుకున్నాను. ఏమేంటంటే ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, ఫిష్ ఫ్రై మసాలా, ఇది మనకి ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇదైతే కనుక గరం మసాలా, ఇది కూడా నేను ప్యాకెటే తీసుకున్నానండి, ఒక స్పూను. ఇదేమో మిరియాల పొడి, ఉప్పు తగినంత, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, ఒక స్పూన్ మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎగ్ కూడా యాడ్ చేయాలండి. ఇవన్నీ వేసాక ఎగ్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేద్దాం. ఇవన్నీ వేస్తానండి. ఇప్పుడు ఎగ్ కూడా వేద్దాం ఇందులో. చూస్తారు, ఎగ్ కూడా వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు వీటిలన్నిటిని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ముళ్ళు అనేది ఉండవు కదండి. మనం పిసికేసినట్టుగా చేసామంటే పేస్ట్ అయిపోతాయి. జాగ్రత్తగా చేయాలి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అనమాట. మార్నింగే మా హస్బెండ్ తీసుకొచ్చారులేండి. నేను యాక్చువల్గా అయితే అప్పటికే కర్రీ చేస్తాను, ఆనపకాయ పాలకోస్ కర్రీ చేస్తాను. ఇంకా బయట అన్నీ చూస్తే ఎలా ఉంది, ఆ గ్యాస్ స్టవ్ దగ్గర ఉండడం నా వల్ల కాదని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఈవినింగ్ చేస్తాను అని చెప్పి. మా అమ్మాయి అయితే కొంచెం డల్ అయిందిలేండి, కానీ పాపం నా ఫీలింగ్ తనకు కూడా అర్థమైంది అనమాట. మా మమ్మీ ఎండ ఎక్కువ ఉంది అని చెప్తే అర్థం చేసుకుంటాను కూడా. ఇవి మనం ఏమి మ్యారినేట్ చేయనవసరం లేదండి, జస్ట్ ఇలా కలిపేసుకుని డైరెక్ట్గా మనకి డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై, షాలో ఫ్రై కావాలంటే షాలో ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి మనం ఫ్రై చేసుకున్నాక మనకి 65 అలా ఉంటాయి కదా, చికెన్ 65 అలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పీసెస్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని అవన్నీ వేపుకుని పీసెస్ కూడా అందులో వేసుకుని చేసుకోవచ్చు. నేను ఆ ప్రాసెస్ అయితే చేయట్లేదు రండి, ఓన్లీ డీప్ ఫ్రై వరకే చేస్తాను. మా అమ్మాయి డీప్ ఫ్రై ఒకటే చేయి మమ్మీ, ఇంకా అలా ఏం వద్దులే అన్నది. చెప్పాను కదండి, ఎప్పుడు మా మేడం గారికి నచ్చినట్టే చేస్తాను అన్నీ. ఇప్పుడైతే వీటిని నీట్గా కలుపుకోవాలి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా ఇప్పుడెప్పుడు ఇది టేస్ట్ చూద్దామా అన్నట్టుంది. అంటే అపోలో ఫిష్ అంటే చాలా బాగా చెప్తారు కదా దీని గురించి. మా హస్బెండ్కి ఎందుకు సడన్గా ఈ ఫిష్ తేవాలనిపించిందో నాకు ఆశ్చర్యం వేసింది. నాకు అనిపిస్తుంది మా హస్బెండ్కి ఫిష్ తినడం రాదు చెప్పాలంటే, ముళ్ళు తీసుకుని తినాలని చెప్పి అస్సలు తినడం రాదు. ఇదైతే బ్రెడ్ తిన్నట్టు తినేయచ్చు అని చెప్పి తెచ్చారేమో అని నేను అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి పీసెస్ కట్ చేసి తెచ్చారు. నేను కవర్లో చూసి ఇవి తాటి ముంజలు ఉంటాయి కదండి, అవేమో అనుకుని తాటి ముంజలు దొరికేసి అప్పుడే అంటున్నాను నేను. అంటే కాసేపు వరకు కూడా నేను గుర్తుపట్టలేదు. అంటే ఇది డైరెక్ట్ ఫిష్ కాదండి, మనకి మోర్లో వాటిలో ఫ్రోజన్ ఫుడ్ ఏదో అంటారు కదా, ఆ ఫిష్ అనమాట. ఐస్ కట్టేసి నాకు ఈ ఫిష్ అనేది కనిపించారు, ఫుల్ ఐస్తో కవర్ అయిపోయి. కవర్లో నుంచి బయటికి అలా కనిపించింది అనమాట. అవి తాటి ముంజులా కనిపించింది. ఓపెన్ చేసి ఇలా చూపించినా కూడా నేనేమో స్వీట్స్ అనుకున్నాను. స్వీట్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి, పెద్ద పెద్దగా అనుకున్నాను. తర్వాత చెప్పారు ఇది ఫిష్ అని. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ వేసినట్టు కూడా ఏం చూపిస్తానని చెప్పి చూపించలేదు, ఆయిల్ కాగిపోయింది ఇక్కడైతే. ఇప్పుడైతే ఒక్కొక్క పీసు వేసుకుందాము. ఇక్కడ ఆయిల్ కూడా మీరు చూస్తున్నారా, నేను మరీ ఎక్కువ
ఆయిల్ అయితే చూస్తున్నారా, నేను మరీ ఎక్కువ వేయలేదు, మరీ తక్కువ వేయలేదు, మామూలు మిడిల్గా వేసాను. ఎందుకంటే మరీ తక్కువ వేసినా అంత బాగా ఫ్రై అవ్వవు, మరీ ఎక్కువ వేసినా ఆయిల్ వేస్ట్ అయిపోద్ది. అంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చులేండి. మా పాపకి ఎప్పుడు షాలో ఫ్రై చేస్తున్నాను, చాలాసార్లు డీప్ ఫ్రై అడుగుతుంది. అందుకని వాళ్ళకి కొంచెం డీప్ ఫ్రై చేద్దాంలే, ఇంకెప్పుడు అలాగే ఏంటి అని ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను. మా కిచెన్లో చూసారా లైటింగ్ ఎక్కువ రాదు, ఎందుకంటే ఇక్కడ స్టాండ్ వస్తుంది కదా, స్టాండ్ వల్ల ఎక్కువ లైటింగ్ రాకుండా కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది. అందుకని మా హస్బెండ్ ఇక్కడ ఒక లైట్ వేయించమంటున్నాను, వేయిస్తాను అని అంటున్నారు. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాము. చూస్తున్నారు కదా, ఈరోజైతే నేను డిన్నర్కి అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఆల్రెడీ కొన్ని పీసెస్ ఫ్రై చేస్తాను, చూస్తున్నారు కదా. టేస్ట్ కూడా చేశాను నేను ఒక పీసు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫ్రై చేశాను, ఎలా ఉంటుంది ఏంటని ఒక పీస్ తిన్నాను, బాగుంది. ఇందులో ముళ్ళు ఏమి ఉండదు, డైరెక్ట్ మనం బ్రెడ్ తిన్నట్టు తినేయచ్చు. ఇంకొన్ని ఫ్రై చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా వెజ్ బిర్యానీ చేశాను. ఇంకా నేను మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ బ్లాగ్ చేసి పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కంపల్సరీ. అంతే ఫ్రెండ్స్, నచ్చితే ఏం చేయాలో అందరికీ తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిపోయినాయండి, నెక్స్ట్ వేరే సైడ్ కూడా తిప్పుకుందాం. కానీ అసలు ఫిష్ ఫ్రై చేస్తే ఇల్లంతా ఫ్రై స్మెల్ వస్తుంది కదండి, ఫిష్ ఫ్రై అయినట్టు. ఈ ఫిష్ అంతగా స్మెల్ రావట్లేదు, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా తిప్పేటప్పుడు కూడా తిప్పాలి, ఎందుకంటే చెప్పాను కదండి ఇది చాలా స్మూత్గా ఉంది. మనకి ఏదో బ్రెడ్ అన్నాను కదా, బ్రెడ్ లాగే చాలా సెన్సిటివ్. చూస్తున్నా కదా, ఒక స్పూన్ ఒక్క దాంట్లో తిప్పడానికి భయం వేసి. ఇంకోటి ఏంటంటే నేను చిన్నది తీసుకున్నాను కడాయి కూడా, కొంచెం వెడల్పుగా ఉండేది అయితే బాగుంటుంది. నా దగ్గర ఏమో నాన్ వెజ్కి ఇలా డీప్ ఫ్రై చేయడానికి వెడల్పు కడాయి లేదు, వెడల్పుది ఉంది కానీ నేను దాంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేయను. ఎందుకంటే ఎప్పుడన్నా మనం పూజలు అవి చేసుకున్నప్పుడు అందులో కర్రీస్ వండుకుంటాం కదా అని అసలు దాంట్లో నాన్ వెజ్ చేయను. ఈసారి నాన్ వెజ్కి వేరేగా కొనుక్కోవాలి వెడల్పుగా ఉన్నది. చూసారు కదా, తిరిగేసాను. ఇప్పటికైతే 2 ట్రిప్స్ కింద ఫ్రై చేస్తానండి, ఇది 3rd ట్రిప్. నేను పీసెస్ ఇందులో వేసి బయటకు వెళ్ళి కూర్చున్నాను ఫ్రై అయ్యాక వద్దాంలే అని. ఈ లోపు మా అమ్మాయి చూడండి ఎలా చేసిందో. నేను తీసి ఇందులో వేసి బయటకు వెళ్తే ఆస్తి పంపకాలు పంచినట్టు వాటర్ చూడండి ఎలా వేస్తుందో, నీకు నాకు డాడీకి అని చెప్పి లోపలికి వచ్చి చేసిన పని అనమాట. ఇది ఆస్తి పంచినట్టు పంచింది. నాకు చూడగానే నవ్వు వచ్చింది, మమ్మీ ఇది నాకు, ఇది నీకు, ఇది డాడీకి అని. దాని బాగోలో పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్నాను. నాకు నవ్వు వచ్చి, నువ్వే తిండ్రు బాబు అన్నీ, నేను ఎవరు వద్దండ్రు, నేను డాడీ ఏం వద్దాను, నీకు ఎన్ని కావాలంటే అన్ని నేను మిగిలిన మేము తింటామని చెప్పి నేను అంటున్నాను. బయటకు వచ్చాక అలా చేస్తుంది. నాకు చాలా నవ్వు వచ్చింది, అందుకు సరదాగా మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను. ఈ ట్రిప్ కూడా అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండికి టేస్ట్ చేయాలి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఫస్ట్ అయితే నేను రైస్ ఐటమ్ ఏం చేశానంటే వెజ్ బిర్యానీ చేస్తాను. ఇదైతే మనకి తొందరగా అయిపోద్ది కదా, అందుకని నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీతో ఫిష్ ఫ్రై ఎలా ఉంది ఏంటి అని. బిర్యానీతో టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఒక పీస్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మెత్తగా అసలు ముళ్ళులు కూడా లేవు. చూస్తున్నారు కదా, ఒక ఆనియన్, కొంచెం లెమన్ కూడా పిండుకుంటాను, అన్ని రెడీగా పెట్టుకుంటాను. ఇదైతే వేడిగా ఉందండి, మెల్లిగా తినాలి. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ ఫ్రైని ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం చికెన్ 65 అవి తింటాం కదా వాటర్లో, వెట్ అదే కొంచెం మనకి తడి తడిగా అలా ఉంటుంది. అది చెప్పాను కదండి స్టార్టింగ్ లో, అల్లం వెల్లుల్లి అవన్నీ ఫ్రై చేసి సాస్లు వేసి పీస్ అందులో వేసి చేసుకుంటే
ఇంకా బాగుంటుందేమో నాకు అనిపించింది పీసెస్, ఆ జ్యూస్ అది లాక్కుని అలా చేద్దామంటే మా అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే ఇందులో నంజుకొని తినాలని తన ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు అలా చేయాలి. టేస్ట్ అయితే బాగుందండి. ఎవరికన్నా ఇలా ముళ్ళు ఉన్నాయి అని భయపడే వాళ్ళు అయితే అపోలో ఫిష్ ట్రై చేయండి. అసలు ఒక్క ముళ్ళు కూడా ఉండదు. చెప్పాను కదా ఆల్రెడీ బ్రెడ్ తినేది తినేయచ్చని. మా హస్బెండ్ కూడా అసలు ఫిష్ తినరు, ఇవాళ తింటారు గ్యారంటీ, ఎందుకంటే ఇందులో ముళ్ళు లేదు కాబట్టి. అంతే ఫ్రెండ్స్, నా బ్లాగ్స్లో ఏమన్నా మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీకు మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ రావచ్చండి. మా హస్బెండ్ లోపల ఫోన్లో ఏదో ఆడుకుంటున్నారు, సడన్గా డోర్ తీసి బయటకు వచ్చారు. అది మీకు యాడ్ అవ్వచ్చు ఇందులో ఆ సౌండ్ అనేది, మీరేమనుకోకండి. నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. పాప మా హస్బెండ్ దేనికంటే ఆకలేస్తుందిలేండి, 9 అయిపోయింది ఇక్కడ టైము, నేను బ్లాగ్ చేసుకుంటున్నాను. పూర్ణ అన్నం పెట్టు అని చెప్పి బయటకు వచ్చారండి. నేను ఇక్కడ చేసుకుంటున్నాడు తెలియదు మా హస్బెండ్ బ్లాగ్ చేస్తున్నట్టు. అదనమాట. నా బ్లాగ్స్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీరే కామెంట్ చేయండి. అంటే నా ప్రాసెస్ ఎలా ఉంది, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఫిష్ ఫ్రై అని చెప్పి కూడా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను అలా ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.